ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు అనేక చెప్పని కార్యక్రమాలు చేస్తూ రైతు ముఖములో చిరునవ్వు చూడాలి అని సుమారు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి వాటితో పాటు ఆనాడు 2012-13 సంవత్సరంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి వడ్లకి క్వింటాలకి బోనస్ ఆనాడు 250 రూపాయలు ఇచ్చింది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఒరేస్తే ఉరేసుకోవాల్సింది అని చెప్పిన ప్రభుత్వాన్ని గద్దె దించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత మన ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు రైతన్నలు ఎవరైతే సన్న వడ్లు పండించారో పండించిన ప్రతి రైతన్నకి క్వింటాలకి 500 రూపాయల బోనస్ అదనంగా ఈనాడు మన ప్రభుత్వం రైతన్నకి ఇస్తుంది. అంతేకాదు ఏదైతే సంక్రాంతి పండగ తర్వాత నుంచి రైతన్నలందరికీ ఎవరైతే పంట వేసిన రైతన్నలందరికీ రైతు భరోసాని కూడా మీ ఖాతాలో ఇందిరమ్మ రాజ్యంలో జమ చేయనుంది. అన్ని చెప్తున్నావు సీనన్న, 10-15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు ఇందిరమ్మ ఇల్లు. నువ్వు మంత్రి కదా, ఇంకా వ్యవహారం చెప్పడం లేదని నా ఆడబిడ్డలు నా ముఖంకెళ్ళి చూస్తున్నారు. రేపు 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాం. 6వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాబోయే వారం 10 రోజుల్లోనే చేసుకోబోతున్నాం. ఎన్ని ఇళ్ళు అన్నది ముఖ్యం కాదు, ప్రతి ఊళ్ళో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యాలన్నది మన ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. కాబట్టి మొదటి విడతగా 4.5 లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్రం అంతా ఇస్తున్నాం. విడతల వారీగా ఇది నిరంతరము జరిగే కార్యక్రమము. ఒకసారి చేస్తే పూర్తవదు. ఇది రాబోయే 4 సంవత్సరాల 1 నెలలు, మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు నిరంతరము ఈ ప్రభుత్వం అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుద్ది అని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ ప్రేమ అభిమానాలు సంవత్సరం క్రితం ఎలా అయితే ఉన్నాయో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అదే దిశలో పనిచేస్తుందని, పని చేయటానికి మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్న ఉంటాడు అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడే కొన్ని చెక్కులు ఇచ్చాం, మిగతా ఇంకా 25 చెక్కులు ఇవ్వాల్సింది ఉంది. సుమారు 10 లక్షల రూపాయలు ఈ చెక్కులకు సంబంధించింది. సీఎం రిలీఫ్ చెక్కులు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాం. భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.